రీతు సోదరు బయటకు వస్తేనే అసలు యూత్ చూడరు. వల్ల నాటకాలు వేస్తుందిగా. ఇమాన్యుయల్ కి తనుజకి మధ్య లవ్ స్టోరీ అనేది ఎక్కువైంది అని అంటున్నారు బయట. వస్తుంది అది కామెడీకి, అది కామెడీ. ఇమాన్యుయల్ కన్నా తనుజకి లేవు అమ్మ, వాళ్ళు కామెడీ చేస్తున్నారు అనమాట. అంతే మనల్ని నవ్వటానికి, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. నిజంగానే ఫేక్ అంటావు అదంతా కంటెంట్ కోసమేనా? కంటెంట్ కోసమే, ఎంటర్టైన్మెంట్ చేయడానికే కావాలి. బిగ్ బాస్ లోకి పోయింది ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఉండటం వల్ల అసలు బిగ్ బాస్ నడుతుంది ఈ సీజన్. ఈ సీజన్ అసలు ఇమాన్యుయల్ వల్లనే నడిచేది మొత్తం. అవునా? నిన్న సంజన ఇట్లా రెడ్ కలర్ బ్లూ కలర్ అని చెప్పి ఆడింది కదా గేమ్. ఆమె ఒక స్ట్రాటజీ ఆడింది కదా, రెడ్ వాళ్ళకి హెల్ప్ చేద్దాము, మనం ఎట్లాగూ గెలవలేము అని చెప్పానింది. ఆమె ఏం చేసిందంటే ఆమె బయటికి పోయినందుకు వీళ్ళు నలుగురు త్యాగం చేశారు కదా, దాని గురించి నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తానని సుమన్ శెట్టి గారి కాడికి వచ్చి చెప్పింది. చెబితే ఆయన ఏం చేసిండు, మన గెలుపు మనం ఆడాలని ఆయన న్యాయంగా చెప్పిండు. పాపం ఆయన అంతా ఆయన చెప్పిండు. చెబితే ఏమేం చేసింది, నాకు సాయం చేసింది కాబట్టి నేను చేస్తానని ఏమో చెప్పింది. అదే వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఇది రీతు చౌదరి ఆయన కళ్యాణ్ని వద్దని చెప్పింది కదా కెప్టెన్సీ టాస్క్ లో. ఆ అబ్బాయి బాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పటి వరకు సపోర్ట్ చేసి పక్కనే ఉండి మాట్లాడి ఇప్పుడు మొత్తం ఒకేసారి కెప్టెన్ ఆయన కూడా ఆయన సపోర్ట్ చేసి నాగార్జున సార్తో తిట్టుదల్లా రీతు చౌదరి. అప్పుడు రీతు చౌదరిని కూడా ఆయన వద్దని సిరియాకో చెప్పగా ఇద్దరు సరేలే, ఆయన ఒకసారి చెప్పిండు, ఏమో ఒకసారి చెప్పింది. ఎట్లా ఆడుతుంది రీతు చౌదరి? రీతు చౌదరి బాగానే ఆడుతుంది గేమ్. సోల్జర్ ఎట్లా? సోల్జర్ ఆర్మీ నిన్న వెళ్ళిండమ్మ బయటికి. ఎవరంటే ప్రియా శెట్టి, ఆమె బాగా ఆయన దైత్రం పోయింది. ఎప్పుడు పోయిందో ఆయన దైత్రం పోయింది. మన ఆర్మీ ఆట బయటికి వెళ్ళింది. బాగా ఆడింది, మంచిగా ఆడింది. ఇమాన్యుయల్ ఆర్మీ మంచిగా ఆడారు, బాగా ఆడి. వాళ్ళ ఆట చూడబుద్ధి అయింది నిన్న గేమ్. అసలు వాళ్ళిద్దరు వాళ్ళ గురించే చూడబుద్ధి అయింది. ఆ సోల్జర్ ని ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ నుంచి వద్దని చెప్పింది కదా రీతు చౌదరి చెప్పింది. ఆమె చెబితే ఆగుద్దా? ఆమె చెబితే ఊరికి అని ఏడుతుంది, పోయి లోనకపోయి దాని పాడు కానీ అదే ఏడుతుంది. కోమత్తులు సంజన కొమ్ములు పెరిగినాయి. అది వరకు ఆమె గేమ్ చూడబుద్ధి అయింది. బయటకు వచ్చి ఎప్పుడైతే లోపలికి వచ్చిందో, లోపలికి వచ్చిన కాదు అసలు ఆమె గేమ్ చూడబుద్ధి కావట్లేదు, ఆమె మాట్లాడి కూడా వినబుద్ధి కావట్లేదు. ఆమె బాగలేదు అసలు. దమ్ము శ్రీజ కొద్దిగా మార్చుకుంది అబ్బాయ పాపం, కొద్దిగా మార్చుకుంది. నాన్న కొద్దిగా మార్చుకుంది, ఎందుకంటే సాగు ఉంచడం కొద్దిగా తగ్గింది. ఆమె కొద్దిగా తగ్గింది. రామరాత్రుడు ఎట్లా ఆడుతున్నాడు కెప్టెన్ ఏంటి? అది ఇప్పుడు రామరాత్రి బాగానే ఆడింది, బాగా ఆడి కష్టపడే ఆడి. చేంజ్ ఏమైనా కనిపిస్తుంది ఆయనలో? ఆడుతాడు రామరాత్రి కూడా. ఇంకా పాటలు పాడే వ్యక్తి కాబట్టి, ఫోక్ సింగర్ కాబట్టి ఆయన వచ్చిన ఇచ్చా ఆయన చేసి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సుమన్ శెట్టి పాపం మంచి వ్యక్తి అని ఆయన గురించి ఏం చెబుతాను శాతం కడికి ఆయన ఇప్పుడు దాకా ఆయన మంచి స్థానం వల్ల ఆయన లాక్కొస్తాను అంతే. యాక్టింగ్ చేయట్లేదు, ఒరిజినల్ ఉండే ఉండి ఆయన ఇమాన్యుయల్ వీళ్ళు ఒరిజినల్ గానే ఉన్నారు, ఫేక్ అస్సలు చేయట్లేదు. కొద్దిగా ఉంది, కొద్దిగా వెళ్ళాలి. ఆయన కూడా బాగానే ఆడుతుండలే కానీ ఆయన కూడా కొద్దిగా అందరిలో కొద్దిగా ఉంది. వీళ్ళిద్దరు మాత్రం ఫీర్గా ఉన్నారు. అయ్యా నాకు అర్థమైనట్టు బాగుంటది. అది వాళ్ళ వల్లనే అసలు బిగ్ బాస్ ఈ సీజన్ నడిచేది మాత్రం వాళ్ళ వల్ల. నిజం చెప్పుకోవాలంటే అందరు దంకొతలు చెప్తారో ఏం చెప్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే వాళ్ళ వల్ల నేను చూసేది. వాళ్ళు ఉండటం వల్ల ఈ సీజన్ నడిచేది. ఎందుకంటే ఇంక అంతకాడికి కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తగ్గట్టు వాళ్ళు కూర్చుంటారు. పోయి ఎవరు చేస్తారు అసలు వచ్చి? ఎంతసేపు ఉండదు దొంగతనాలు చేద్దాం సంజన. అదొకటి అది బోర్ కొట్టింది చూసి. పోరా గురించి పాపం ఆమెకు తెలుగు రాదు. ఉంది అంటే ఆమె చేతన కాడికి ఆమె ఆడుతుంది ఉంటుంది కానీ ఆమె తెలుగు రావట్లేదు. ఆమె చేతన కాడికి ఆమె ఆడుతుంది. ఉన్నా కూడా లాస్ట్కి ఉండేది మన డిమాండ్ పవర్, ఆర్మీ, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు ఉంటారు. అంటే దమ్ము శ్రీజ కానీ రీతు చౌదరి కానీ బయటకు వస్తుందేమో అంటున్నారు. రారు, వాళ్ళే వస్తే గేమ్ ఆడేది ఎవరు? రీతు చౌదరి బయటకు వస్తేనే అసలు యూత్ చూడరు. వల్ల నాటకాలు వేస్తుందిగా, ఆ డిమాండ్ పవన్ నాగం చేస్తుందిగా. కుక్క పిల్లని తిప్పుకుంటాడు. ముగ్గురు ఎట్లనా రీతు చౌదరి డిమాండ్ పవన్ తిప్పుకుంటుంది. సోజర్ ఏమి తిరగట్లేదు. సోజరు సంజయ్ అమ్మడి తిరిగితే బాగుంటదేమో, గేమ్ ఇంకా బాగుంటదేమో అనుకుంటున్నా నేను. తిరిగిండు బాగుంటది. వాడు మనకు చూద్దాం, మనకి ఎంటర్టైన్మెంట్
బాగుంటుంది అనమాట. వీళ్ళిద్దరు అయితే ఒక ఆర్మీ ఒక సాఫ్ట్ అమ్మాయి. చాలా మంది ఏమంటారు ఆర్మీ పర్సన్ లేడు, సీరియస్ లేడు, అమ్మాయిలు ఎమ్మటి పడుతున్నాడు, ఓకే మొన్నదాకా ప్రియా అంటే పడ్డాడు, ఇప్పుడు తనుజ వచ్చింది అంటున్నారు. ఎంతేం పడలేదు కానీ ఆయన ఆర్మీ సత్తా ఏందో చూపిలే మొన్నటి దాకా మనకి. నిన్నటి కాంచి తెలుస్తుంది అనమాట. ఆ ఏడవట ప్రియా చెట్టు పోయినప్పుడు ఏడ్చిండుగా. ఆర్మీ అసలు అట్ట ఏడవకూడదుగా. ఆర్మీ అంటే దమ్ము ఉండోడు వాళ్ళకు ఉండాలి. ఏడతాడా? ఏడ్చిండు కాబట్టి బాగలేదు. నిన్నటితో బాగా చూపిస్తుండ అనమాట.